బహుమతి ఇవ్వాలని అనుకుని చాటింగ్ వేయించాడు. చాటింగ్ జరిగింది. ఊళ్ళో వాళ్ళు వచ్చి గిఫ్ట్ తీసుకున్నారు. అందరికీ గిఫ్ట్స్ అనుకున్నాం కదా, వాళ్ళందరినీ చూసుకున్న బాధ్యత మీరందరూ ఒక గిఫ్ట్ తీసుకోవాలి. అక్కడ అన్ని గిఫ్ట్ కనబడుతుంటే తీసుకోవాలి. అన్ని నచ్చింది. స్మార్ట్ వాచ్ నచ్చిందట. స్మార్ట్ వాచ్ తీసుకుని వెళ్ళిపోతా ఉంది. బంగారం నచ్చిందట. బంగారం తీసుకుని వెళ్ళిపోతా ఉంది. కార్తీక్ వాచ్ నచ్చిందంట. స్మార్ట్ వాచ్ నచ్చిందంట. వాచ్ తీసుకుని వెళ్తా ఉన్నాడు. నిజంగా కూడా బంగారం నచ్చిందంట. బంగారం తీసుకుని వెళ్తా అందరికీ స్మార్ట్ వాచ్ నచ్చుతుందంట. స్మార్ట్ వాచ్ బాగా తీసుకుంటా ఉంటారు. చెప్తారా మీరు? లక్కీ కూడా వాచ్ నచ్చిందంట. వాచ్ తీసుకెళ్తా ఉంటారు. వాచ్ నచ్చిందంట. జోయికి వాచ్ నచ్చిందంట. వాచ్ తీసుకుంది. వాళ్ళు ఏం తీసుకోవాలని ఆలోచిస్తా ఉన్నారు. వెళ్ళి చాలా గిఫ్ట్స్ కనపండి.
షాల్ని. అక్కడ బంగారం ఉంది, స్మార్ట్ వాచ్ ఉంది, వెండి ఉంది, బైబిల్ ఉంది, జ్యువెలరీ ఉంది, ఫోన్ ఉంది. స్మార్ట్ వాచ్ ఖచ్చితంగా స్మార్ట్ వాచ్ తీసుకున్నాడు. మీరంటే ఎవరైనా చెప్తారా ఇది తీసుకోవాలో? ఇట్లా తీసుకోవాలో తెలియట్లేదు, మీరు ఎవరైనా చెప్తారా? మీకు ఇట్లా ఏ తీసుకోవాలో తెలియట్లా, మీరు చెప్తారా? వాచి ఏ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఫోన్ తీసుకుంటే హాయిగా స్మార్ట్ వాచ్ తీసుకుంటున్నారు. ఫోన్ తీసుకుంటా ఉన్నారు. ఫోన్ స్మార్ట్ వాచ్ ఎక్కువ తీసుకుంటారు. ఆశి మాత్రం ఆశికి డబ్బులు ఏం కాదంట, పేదరికంలో ఉన్నాడంట, బైబిల్ కొనుక్కోవడానికి లేదంట, అందుకని బైబిల్ కావాలంటే బైబిల్ తీసుకుంటానని చెప్తా ఉన్నాడు. బైబిల్లో చాలా డబ్బులు కనపడి అంట, యజమాని దగ్గరికి వచ్చి అడుగు చెప్తా ఉన్నాడు. చాలా మంచిది కోరుకున్నావు అది, అంటే నీకు డబ్బుతో పాటు ఇవన్నీ గిఫ్ట్స్ అని నీకు అది. బిజినెస్ ద్వారా ఏమో తెలియదు కానీ నేను రెండు మాటల్లో చెప్తాను. చాలా మంది మనము కూడా చాలా సార్లు ఒకరంటే రెండు వాటి కోసమే ఆశపడుతూ ఉంటాం. నాకు ఇల్లు కావాలి, బంగారం కావాలి, ఇట్లా లోకానుసారమైన వెతుకుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అన్ని ఇద్దాం అనుకుంటాడు. కానీ ఆయన ఆశపడేది ఏంటంటే నన్ను కోరుకోండి, నన్ను వెతకండి, అవన్నీ మీకు లైఫ్ చేస్తాను ఇస్తానంటాడు. కానీ మనం దేవుడి వైపు చూడకుండా లోకాశల వైపు చూస్తూ ఉంటాం. ఇప్పుడు చాలా మంది అదే కోరుకుంటా ఉన్నారు, కానీ ఒకటే తీసుకుని వెళ్ళారు కదండి. ఒకటే కోరుకున్నారు, ఒకటే తీసుకుని వెళ్ళారు. కానీ ఎప్పుడైతే బైబిల్ కోరుకున్న వాళ్ళు ఉన్నారో బైబిల్తో పాటు ఏమొచ్చింది? అన్నీ పొందుకున్నారు. డబ్బులు వచ్చి తర్వాత అక్కడ ఉన్న సామాన్లు అన్నీ కూడా మరి తీసుకోవడం జరిగింది. నిజంగా దేవుని మనము కోరుకుంటే దేవుడి మీద ఆధారపడతా ఆయన ఎప్పుడు కూడా రోజు వేసే దేవుడు కాదు. ఇంట్లో ఉన్న అర్థం అది. పిల్లలు చేసిన పిల్లలందరికీ ఒకసారి క్లాస్ కొడదాం.
కోసం కాంతమ్మ ఆంటీ వచ్చి ప్రార్థన చేస్తారు. స్కిట్ కోసం అందరం ఒకసారి చేస్తాం. మన మధ్యలో ఉన్న మౌనికాకు వచ్చి ప్రే చేస్తారు పిల్లల కోసం. Heavenly Father, we thank you, we praise you, we glorify your mighty name, O Lord. This time we come into Sunday school children in your mighty hands, Lord. Thank you for the way they have prayed and performed the skit, O Lord Jesus, Master. Bless each and every single child here, O Lord, who is present here. And so heartfully and wholeheartedly they are doing the skits, O Lord Jesus, Master, and performing. Bless them and be with them, O Lord. In Jesus' name we pray. Amen. Amen.